జోగి రమేష్ గనక ఇలా ప్రోత్సహించి కూటమికి చెడ్డ పేరు తేవటానికి చేసి ఉంటే ఆయన పైన ఇలాంటి చర్యన తీసుకోవాల్సిందే. కానీ సమస్య ఏంటి అంటే జోగి రమేష్ కూడా చేసిన కూటమి పాలనలో జరిగిన తప్పు కదా. జోగి రమేష్ చేసినంత మాత్రాన కూటమి పాలన తప్పు కాకుండా పోతుందా? ఇప్పుడు అది టీడీపీ జయచంద్రారెడ్డి ఆయన పేరేంటి, టీడీపీ అర్థం చేశాడా, జోగి రమేష్ చేయించాడా, ఇంకోరు చేశారా, పెద్దిరెడ్డి అనుచరుడా, పెద్దిరెడ్డి కోవర్టా? ఇది కాదు. కూటమి పాలనలో కల్తీ మద్యం ఉండకూడదు. అది ఎవరు చేసినా, అది కుట్రపూరితంగా చేసినా, వారు లాభం కొరకు చేసినా కల్తీ మద్యం అనేది చంద్రబాబు నాయుడు పాలనలో ఉండదు అని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా క్యాష్ రూపంలో జరిపి ఒక పెద్ద అనుమానాలకు కారణమైంది. అది జగన్మోహన్ రెడ్డి దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఆ విచారణ జరుగుతోంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏంటి? కల్తీ మద్యం లేని రాష్ట్రాన్ని నిర్మిస్తానని, డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని నిర్మిస్తానన్నాడు. ఓ వైసీపీ కార్యకర్త డ్రగ్స్ పెట్టుకుంటే ప్రభుత్వానికి మేమేం చేస్తాం, ప్రతిపక్షంగా డ్రగ్స్ పెట్టుకున్నది అంటే అనొచ్చా? సో ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఎవడు నేరం చేసినా, అధికార పార్టీ వాడు నేరం చేసినా, టీడీపీ వాళ్ళు కల్తీ మధ్య అమ్మినా, వైసీపీ వాళ్ళు కల్తీ మధ్య